ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శ్రీ చాణక్య నీతి 6వ అధ్యాయంలో 26, 28 శ్లోకాలకి దగ్గరగా ఉన్నాం. అంటే దీంతో 6వ అధ్యాయం ముగుస్తుంది. మన వాళ్ళు చెబుతూ ఉంటారు, పెద్దల మాట సద్ది మూట అని. ఈ చాణక్య నీతిలో అనేకమైనటువంటి శుద్ధులు ఆనాటికి ఈనాటికి మరి ఏనాటికైనా కానీ శాశ్వతంగా నిలిచిపోయేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అది సూక్తుల యొక్క గొప్పతనం. చాణక్యుడు 15, 16 శ్లోకాల్లో ఒక సింహం నుంచి ఒక పాఠాన్ని, అలాగే ఒక పాఠాన్ని కొంగ నుంచి, 4 కోడి నుంచి, 5 కాకి నుంచి, 6 పాఠాలు కుక్క నుంచి, 3 గాడిద నుంచి నేర్చుకోవచ్చు అంటూ చమత్కారంగా ఒక శ్లోకాన్ని చెప్పాడు. 15వ శ్లోకం ఇది 6వ ఆశ్వాసంలో. వాటిల్లో కొన్ని శ్లోకాలకి ఇంతకు ముందు మనం నిర్ణయించుకుని ఉన్నాం. ఇప్పుడు 20వ శ్లోకం కుక్క నుంచి మానవుడు నేర్చుకోవలసినటువంటి గుణపాఠాలు ఏవి అనేటటువంటివి ప్రస్తావిస్తున్నాడు మహా తత్వవేత్త అయినటువంటి చాణక్యుడు. బహ్వాసి స్వల్ప సంతుష్ట సనిద్రో లఘుచేతన స్వామి భక్తశ్చ శూరశ్చ షడేతే స్వనతో గుణ. ఈ 6 కూడా కుక్క సమాజానికి తెలియజేసేటటువంటి పాఠాలట. బహ్వాసి బాగా ఆకలిగా ఉన్నప్పటికీ కూడా స్వల్ప సంతుష్ట పెట్టినంత వరకు తినేసేసి సంతృప్తిని పొందుతుంది. బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ లిటిల్ ఆర్ నథింగ్ టు ఈట్ డిస్పైట్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ అపిటైట్. బలమైనటువంటి ఆకలి ఉన్నా కూడా స్వల్పంగానే తిని తృప్తి పొందుతుంది. సనిద్రో లఘుచేతన స్లీపింగ్ డీప్లీ విత్ ద ఎబిలిటీ టు అవేకెన్ ఎట్ వన్స్. నిద్రపోవటం వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఏదైనా అలజడి అయినా అవసరం వచ్చింది అనుకున్నా కానీ వెంటనే అలర్ట్ అయిపోయి మళ్ళీ స్టడీగా పోరాటంలోకి వచ్చేస్తుందట. సనిద్రో లఘుచేతన స్వామి భక్తిశ్చ. అంతేకాదు ఎంగిలి చేత్తో మెతుకులు వేసినా కూడా ఆ తిన్నటువంటి తిండికి విశ్వాసాన్ని చూపించేటటువంటి గుణం కుక్కకు ఉంది. అవేకిన్ అట్ వన్స్ అన్ఫ్లిచింగ్ డివోషన్ టు ద మాస్టర్. మరిచిపోలేనటువంటి అత్యంత శ్రద్ధతో కూడినటువంటి సేవని తన యొక్క ప్రభువు ఎడల ఆ సునకం చూపిస్తుంది. అంటూ బ్రేవరీ. అంతేకాదు మరణానంతరం మరణించేంత వరకు కూడా, మరణాంతం వరకు కూడా తన యొక్క స్వామిని కాపాడటానికి శూరశ్చ పోరాటం చేస్తుంది. విత్ బ్రేవరీ, ధైర్యంగా. దీస్ 6 క్వాలిటీస్ షుడ్ బి లెర్న్డ్ ఫ్రమ్ ఏ డాగ్. ఈ 6 కూడా కుక్క నుంచి మానవుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. బహ్వాసి స్వల్ప సంతుష్ట సనిద్రో లఘుచేతన స్వామి భక్తిశ్చ శూరశ్చ. ఆకలిగా ఉన్నప్పటికీ కూడా, తక్కువగా తినిపెట్టినా కూడా దాంతోనే సంతృప్తి పొందుతుంది. అంతేకాదు విశ్వాసం అనేటటువంటిది తన యొక్క స్వామి ఎడల అత్యంత ఎక్కువగా చూపించి తానైనా మరణిస్తుంది కానీ స్వామికి హాని కలగకుండా చూస్తుంది. వెంటనే నిద్రపోతుంది. మంచి నిద్రలో ఉన్నా కూడా మళ్ళీ గభాలను మేలుకొని అవేకెన్ ఎట్ వన్స్, ఒక్కసారిగా మేలుకొని పోరాటానికి సిద్ధపడుతుంది. స్వామి భక్తిశ్చ శూరశ్చ. స్వామి ఎడల విశ్వాసాన్ని చూపిస్తుంది. ధైర్యంతో పోరాడే గుణము ఉంటుంది. కాబట్టి శ్వానం నుంచి, అంటే కుక్క నుంచి ఈ 6 లక్షణాలు కూడా మానవులు గ్రహిస్తే మంచిది అంటున్నాడు చాణక్యుడు. స్వస్తి.